మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసముంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వికారాబాద్ కామారెడ్డిగూడ యాదవ కులానికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవనం సాగించేవారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హత్యకు గురైన స్వాతి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను మాయ చేసి మహేందర్ ఎత్తికెళ్లిపోయాడని చెప్పింది. డిగ్రీ చదువుతున్న కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని తెలిపింది. మహేందర్ మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ప్రేమ వివాహం వద్దని తాము వాదించామన్నారు. తమ మాట వినకుండా మహేందర్ ను పెళ్లి చేసుకుందని వివరించింది. కొన్ని రోజులుగా తన కూతురుని చిత్రహింసలు పెడుతున్నారని స్వాతి చెప్పిందని పేర్కొంది. అత్తామామలు మహేందర్ కలిసే స్వాతిని హత్య చేశారని ఆరోపించింది. ఆడొద్దేవద్దని చెప్పిన సార్ నేను నా బిడ్డ తెలియక పోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే బొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరు ఎవరు చంపుద్దు? నేను చంపుతామని నేనే పోసిన పెట్రోల్ ఆయిల్ నా మొగడు పోయలేడు. నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన ఊకోలేను. పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు పెట్రోల్ పోసిన మంచోళ్ళు కారని సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు. ఇప్పుడు కడుపు అయినాక పిల్లని ఇంటికి అరసుడు పుడతాడంట అని పిల్లని చంపాడు సార్. నాకు కావాలి వాడు. నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. నా బిడ్డను నా బిడ్డను ఆశా వర్కర్ సారు ఆమె ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి నేను పిల్లకి చూస్తామంటే ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్. నేను అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా లేదురా వాళ్ళయ్యి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనిక రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకు ఏం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏంసి మేము ఎంట్రీ చేసుకుంటామంటే మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇక అంతవరకే తెలుసు సార్. నాకు ఇక మిగతా ఏం తెలియదు. ఇక అన్నాను అవుతాను అంటే మా బాబాయ్ కూతురు ఆమె. సో అంటే చెల్లి రీసెంట్గా 1 year బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో తెలియకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అసలు కాంటాక్ట్లోనే లేదు. అంటే మధ్యలో 2-3 సార్లు కొట్లాటలు అవి ఇవి అవుతున్నాయని వచ్చేళ్ళింది ఇంటికి. వచ్చేళ్ళి మళ్ళీ పెద్దల మధ్య ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది. అయినా కొడుతుండు హింసిస్తుండు అని ఫోన్ చేసి అట్లా అంటే లోపల ఏదో మాట్లాడుకున్నారు. నేను సిటీలో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి. పెళ్ళైన తర్వాత అసలు అంత పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలేదు. గొడవ అయ్యి ఇంటికి వచ్చింది. నేను ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో. ఒకసారి కేసు పెట్టింది అన్న మీద. నేను ఉండని ఇతను టార్చర్ చేస్తుందని కేసు పెట్టింది. తర్వాత మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పిందో మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, ఏం మాయ మాటలు చెప్పినా మళ్ళీ అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు.
మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అయిపోయింది. ప్రెగ్నెంట్ అయింది, తెలియకుండా ఇంట్లో ఏం చెప్పారో తెలియదు. వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు. తర్వాత ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ ఉంది. తరచు గొడవ ఆడుతున్నారని ఇంటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. అంటే వీడేనే కదా, సేమ్ విలేజే కదా. ఇతను ఒక్కడి వల్ల అయితే కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ ఉంటారు. కంపల్సరీ ఈయనకు మాత్రం శిక్ష పడాలి. డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి నేనే చేసిన అని ఒప్పుకుంటే కాదు. అతను ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అంతా విచారించి ఆయన